హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు వచ్చేసి నోరూరించే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. మనకి సమ్మర్ వచ్చేసింది కదా అండి, మామిడికాయ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ విధంగా కనుక మామిడికాయ పులిహోర చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. సో జీలకర్ర కొంచెం చిటపట అన్నాక నేను 3 ఎండుమిర్చిలు వేసుకున్నాను అందులో. సో ఎండుమిర్చి అనేది మనం మంచిగా వేయించుకోవాలండి. అది వేగిపోయాక నేను ఇందులో పల్లీలు యాడ్ చేశాను. పల్లీలు కూడా మనకు మంచిగా వేగనివ్వాలండి. ఆయిల్లో పచ్చిగా ఉండకూడదు. పల్లీలు అనేది మంచిగా వేగితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. నేను ఇందులో మినపప్పు కూడా యాడ్ చేశానండి. పోపులో మనం పప్పు అండ్ పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. సో పల్లీలు అనేది మనకి మంచిగా వేగిపోయాయండి. చూసారు కదా, నేను ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మామిడికాయ తురుము ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మామిడికాయ తురుము అనేది పచ్చిగా ఉండకూడదండి. మనం మంచిగా ఫ్రై చేసి ఎంత మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది పులిహోర అంత బాగుంటుందన్నమాట. చూసారు కదండి, మనం ఈ విధంగా ఇందులో పోపులో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను